ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం మార్చి 14 వృషభ రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈరోజు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటల లోపు మీరు ఒక వార్తను అయితే వినబోతున్నారు. ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు? అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి శుభ ఫలితాలు అనేవి ఉన్నాయి? అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి? ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో ఏదో ఎవరైనా కొత్తగా చూసినవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. ఆ సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉంటుంటారు. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువుగారు మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని మనకు ఫోన్ ద్వారానే తెలియజేస్తారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడళ్ళ మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం అవడం, స్త్రీ పురుషుల వశీకరణం, చెడు ప్రయోగాలు, ఇలా ఏ సమస్య ఉన్నా కానీ దానికి తగినటువంటి పరిష్కారాన్ని మనకు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు ఫోన్ ద్వారానే తెలియజేస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. తప్పకుండా ఒక్కసారి ఆశ్రయించి మీకున్నటువంటి సమస్యలు చిక్కుల వలయం నుండి బయటపడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు కార్యాచరణ శక్తితో దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు. అలాగే వీరు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షను, కార్యదక్షతను కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు, ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా చాలా చాకచక్యంగా, సమర్థవంతంగా వాటిని అన్నిటినీ కూడా వీరు అధిగమించుకోగలుగుతారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్రవారం రోజు యొక్క దినఫలాలు అయితే మిశ్రమంగా కనిపిస్తున్నాయండి. అలాగే సాయంత్రం 5 గంటల లోపు మీ కుటుంబానికి సంబంధించి ఒక శుభవార్తను వినేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది ఏమిటి అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉద్యోగం రావడం కానీ, లేదా ఉద్యోగంలో పై స్థాయికి వెళ్ళడం, లేదా వారి యొక్క జీవితంలో ఏదైనా అభివృద్ధికి సంబంధించి ఈ రోజు సాయంత్రం లోపు అయితే మీరు ఒక గుడ్ న్యూస్ని వినేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ రోజు మీ యొక్క దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది. ఈ పరిచయం కాస్త అతి త్వరలోనే స్నేహంగా మారేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. భవిష్యత్తులో వారు మీ జీవితంలో ఒక గొప్ప పాత్రను పోషించబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో వారి యొక్క భాగస్వామితో మీరు చిన్న చిన్న అపోహలు, కలహాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగినటువంటి జాగ్రత్తను అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మీ యొక్క బంధాలను కాపాడుకోవడం కోసం మీరు జీవితంలో రాజీ పడడానికి కూడా ఒక్కొక్కసారి సిద్ధపడాలి. ఇలా రాజీ పడకుండా వారితో వాదిస్తూ వెళ్ళారంటే మీ యొక్క జీవితంలో వారితో విచ్ఛిన్నమయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా వృషభ రాశి వారి యొక్క వ్యక్తులు తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. రేపటి రోజున ఉద్యోగస్తుల కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. కానీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా మీరు చేయని ఒక చిన్న పొరపాటును మీరు చేసినట్లుగా మీ యొక్క పై యొక్క అధికారులు మిమ్మల్ని కొన్ని విమర్శలకు గురి చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మిమ్మల్ని బాధించేటటువంటి అంశంగా ఉందండి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనుక చూసినట్లయితే రాజకీయ నేపథ్యానికి సంబంధించి ఒక ఆహ్వాన పత్రికను అయితే మీరు ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. బంధువుల ఇళ్లలో కావచ్చు, లేదా స్నేహితుల ఇళ్లలో కావచ్చు, మీరు ఈ రోజునైతే ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో ఇదివరకు ఏమైనా గొడవలు ఉన్నట్లయితే కనుక వాటిని మీరు పరిష్కరించుకోగలుగుతారు. వారితో తత్సంబంధాలు కూడా ఏర్పడతాయండి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశికి ఈ విధంగా ఈ రోజున కొన్ని అనుకూల, కొన్ని సానుకూల ప్రభావాలు అనేవి చూపిస్తూ ఉన్నాయి.
ఇలా మిశ్రమంగా గడిచిపోబోతుందండి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వృషభ రాశి వారు మీ కుటుంబ సభ్యుల విషయంలో మీరు అయితే ఒక శుభవార్తను అయితే వినబోతున్నారు. ఈ యొక్క బంధువులతో కలిసి మీరు సంతోషంగా ఆహ్లాదకరంగా ఏర్పడేటటువంటి సన్నివేశాల వల్ల మీరు కంపెనీలో పడినటువంటి మీ టెన్షన్లు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఎంతో అవసరమైనటువంటి రిలీఫ్ అనేది మీకు ఇస్తుందండి. ఇటువంటి బంధువులు ఉండడం వల్ల మీకు అంతా కూడా అదృష్టంగానే ఉంది. ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రజెంటేషన్ అయితే చేస్తారు. మీరు వాటి నుండి కమిట్మెంట్ అయ్యేందుకు ముందుగానే మీరు మంచి చెడులను పరిశీలించండి. మీరు ఎవరితో అయితే సన్నిహితంగా ఉంటున్నారో వారు మీ యొక్క సాధారణమైనటువంటి మరియు అంతుపట్టనటువంటి ప్రవర్తనతో ఫ్రస్ట్రేషన్కి గురి అవుతారండి. మీరు ఈ యొక్క ప్రవర్తన వల్ల అప్సెట్ అయిపోతారు. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైనటువంటి కానుకను అందిస్తుంది. ఇది చాలా మంచి రోజండి. పనిలో ఈ రోజున అత్యుత్తమంగా వినియోగించుకోండి. ఈరోజు మీరు గతంతో మీరు ఎవరికో చేసినటువంటి సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారండి. మీ జీవిత భాగస్వామికి ఈరోజు చెప్పుకోలేనంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది మీ జీవితంలో ఏర్పడుతుంది. ఈ రోజున మీ యొక్క వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజుగా మార్చుకోవడానికి మీరు చేయవలసిందల్లా కేవలం సహాయపడడమే. మీరు ఈరోజు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే కనుక స్నానపు నీటిలో నువ్వుల గింజలను మరియు ఆవపిండి గింజలను కలిపి స్నానం చేయండి. మీ యొక్క కుటుంబ జీవితంలో ఆనందాన్ని తెచ్చుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అయితే మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక శుభవార్తను అయితే వింటారండి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు మరిన్ని ఫలితాల కోసం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అండి. శివనామస్మరణలో అంత ఎక్కువ సమయాన్ని గడిపితే అంత ఎక్కువ మధురమైనటువంటి క్షణాలను మీ జీవితంలో మీరు పొందుకోగలుగుతారు. ఆధ్యాత్మిక ధ్యానం వల్ల మీ మానసిక సంతృప్తి కూడా కలుగుతుందండి. అలాగే విష్ణు నామస్మరణ చేసుకోండి. అలాగే మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి దాన్ని పూజించడం వల్ల మరి ఎన్నో శుభ ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం వల్ల కూడా మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. ఆర్థికపరమైనటువంటి మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క శుక్రవారం రోజు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి అనుకూల ప్రభావాలు అనేవి మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ వీడియో ద్వారా మీకు అన్నీ కూడా అర్థమైనాయి అనుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.